హరీష్ హండే ఉత్సాహంగా కొత్త బాటలో నడిచిన కళ్ల ముందు అన్నీ అగ్ని పరీక్షలే. 10,000 విలువ చేసే సోలార్ సిస్టంలను కొనేవారి సంఖ్య పరిమితం. వాటిని బిగించి నాణ్యతను పరిశీలిస్తూ సేవలందించే నిపుణులు కొద్దిమంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ పల్లె తలుపు తట్టాడు. స్థానికంగా టీవీ రిపేర్ చేసేవాళ్లను కలిసి మాట్లాడాడు. తన ఉత్పత్తులతో వారిని మెప్పించాడు. దాంతో సుదీర్ఘకాలం పనిచేసే సౌర విద్యుత్తును అధికాదాయ వర్గాల వారు కొనుగోలు చేయడం ప్రారంభించారు. హరీష్ సంతృప్తి చెందలేదు. వ్యాపారం, లాభార్జన తన ధ్యేయం కాదు. ఏ మేరకు సామాజిక ప్రయోజనం కలిగిందనేదే కీలకం. హరీష్ గ్రామీణ బ్యాంకులను సంప్రదించాడు. చీకటి పడగానే రైతుల పనులు ఆగిపోతున్నాయి. గుడ్డి దీపాల్లోనే చిరు వ్యాపారుల అమ్మకాలు మందగిస్తున్నాయి. వారికి ఈ విద్యుత్తు ఎన్నో విధాల మేలని వివరించాడు. వాటిని కొనుగోలు చేసే వారికి రుణం మంజూరు చేయమని విన్నవించాడు. బ్యాంక్ అధికారులను ఒప్పించడంలో భగీరథ ప్రయత్నమే చేశాడు. అది ఫలించింది. 1996 చివర్లో స్థానిక గ్రామీణ బ్యాంక్ 100 సోలార్ సిస్టంల కొనుగోలుకు రుణం అందించింది. ఒకడుగు పడింది. చైతన్యం శివమెత్తింది. మిగిలిన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకోవడం ఆరంభమయ్యింది. హరీష్ నడక వడివడిగా సాగింది. నేరుగా ప్రజల మధ్యకెళ్లి వారి సమస్యలను గమనించే తీరు హరీష్కు ఎన్నో పాఠాలు నేర్పింది. మసక చీకట్లు కమ్ముకోగానే బెంగళూరులో రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వేల మంది కిరోసిన్ లాంతర్లను ఆశ్రయిస్తారు. కిరోసిన్ దీపాలకు ఒకరోజు పెట్టే ఖర్చుతో పోల్చినప్పుడు సౌర విద్యుత్తుకయ్యే మొత్తం చాలా తక్కువ. ఒక రకంగా డబ్బు ఆదానే. సౌర విద్యుత్తుతో వివిధ వృత్తుల వారికి అధికాదాయం లభిస్తుందని హరీష్ భావించాడు. బీడీలు చుట్టేవాళ్లు, ప్లాస్టిక్ బుట్టలు తయారు చేసేవాళ్లు, దర్జీ పనివాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాత్రి కూడా వెలుగుంటే వారి ఉత్పాదకత పెరుగుతుంది. ఆదాయం రెట్టింపవుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి. ఇవన్నీ నిజమే. కానీ ఒకేసారి పెద్ద మొత్తం వెచ్చించి సౌర విద్యుత్తును సమకూర్చుకునే శక్తి వారికి లేదు. ఏమిటి దీనికి పరిష్కారం? గ్రామీణ సహకార బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలను కలిశాడు హరీష్. తక్కువ శాతం వడ్డీకి రుణాలిచ్చేలా మాట్లాడాడు. రుణగ్రహీతల తరఫున తాను హామీగా ఉంటానన్నాడు. పెరిగిన ఉత్పాదకతకు అనుగుణంగా త్వరితంగా చెల్లింపులు చేసేలా కొనుగోలుదారులకు మార్గనిర్దేశకాలు రూపొందించాడు. ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ హరీష్ రూపొందించిన ఈ ప్రణాళిక విజయవంతమయ్యింది. 5 ఏళ్లు తిరిగేసరికి సౌర విద్యుత్తు విస్తృతాదరణ పొందింది. పెద్ద సంఖ్యలో పేదలకు చేరువయ్యింది. The reason is because when you look at coal and nuclear, it's more of a larger capacity. వ్యవసాయదారులైన, చేతి వృత్తుల వారైనా, కార్మికులైనా, కూలీలైనా ఎవరైనా సెల్కో సౌరశక్తి వినియోగానికి డబ్బు చెల్లించాల్సిందే. ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు. వారు డబ్బు చెల్లించితేనే శక్తి వినిమయంలో, ఉపయోగంలో విలువ తెలుస్తుంది. అందుకోసమే సెల్కో గ్రామీణ బ్యాంకుల ద్వారా గ్రామీణులకు సౌరశక్తి యూనిట్లు అందజేస్తూ వారి ఇళ్లల్లో కరెంటు ఉండేలా ప్రయత్నిస్తుంది. అందుకే ప్రభుత్వాలను గాని, కార్పొరేట్ కంపెనీలను గాని సెల్కో ఆర్థిక సహాయం అడగటం లేదు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి గడపను తట్టి వారికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పిస్తూ వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాం.